తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన కాంచి అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాలించడంలో విఫలమైందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2 నెలలు గడుస్తున్నా కూడా కేవలం మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన స్థితిలో ఈరోజు మన తెలంగాణ విద్యాశాఖ నడుస్తుంది. ఈరోజు నిన్నగాక మొన్న చూసుకున్నట్టయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 21 ఖాళీలు డిఎస్సిలో ఉన్నాయని చెప్పారు. ఆ రోజు కేసీఆర్ గారు 5,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు. ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు ఆ 5,000కి ఇంకొక 6,000 కలిపి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేవలం ఒక నిరుద్యోగుల్ని నీళ్ళల్లో ముంచడం తప్ప ఇంకొక చర్య కాదు. ఎందుకంటే ఆ రోజు 21 ఖాళీలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ రోజు కేసీఆర్ గారు విధానసభ ఎలక్షన్స్ కోసం రాజకీయంగా వాడుకున్నాడు. ఏది డిఎస్సి నోటిఫికేషన్. ఈరోజు వచ్చే లోక్సభ ఎలక్షన్స్ కోసం కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వాడుకోవాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ తప్పుడు చర్య. కాబట్టి ఏదైతే 21,000 ఖాళీగా ఉన్న పోస్టులని బరాబర్ నింపాల్సిందే. ఒకవేళ నింపినట్టు ఏమైనా ఉన్నాయా రేవంత్ రెడ్డి గారి సాక్ష్యాలు? రేవంత్ రెడ్డి గారే స్వయాన 21,000 ఖాళీలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు 5 కేసీఆర్ ఇచ్చిన 5,000కి ఇప్పుడు 6,000 కలిపి 11,000కి 11,060 సంబంధించిన దానికి నోటిఫికేషన్ ఇచ్చిండు. మిగతా ఖాళీలు కేసీఆర్ గారు తాత నింపలే కదా. ఇది ఏంటంటే కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని ఏట్లా ముంచిండు. అదే నిరుద్యోగుల్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సముద్రంలో ముంచాలని చూస్తున్నారు. కాబట్టి నిరుద్యోగుల్ని రాజకీయంకి వాడుకోవడం తప్ప, ఎలక్షన్లో స్టంట్లో భాగం తప్ప ఇది ఇంకోటి కాదు. కాబట్టి అసలు దీనికి ముందు టెట్ కండక్ట్ చేయాలి. టెట్ కండక్ట్ చేయకుండా ఇది రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు అంటే నిరుద్యోగుల కాంచి డబ్బులు దోచుకోవడం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆరోపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న యాజ్ పర్ ఎడ్యుకేషన్లో అంటున్నారు కదా. అవును, స్టూడెంట్స్గా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించారు. 10 సంవత్సరాలు విద్యాన్ని భ్రష్టి పట్టించిన కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిలు ఇలాంటి విద్యాశాఖలో ఉన్న ప్రాబ్లమ్స్ అని మేము సాల్వ్ అయితే అనుకున్నాం. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా కనీసం ఈయనకు 60 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా కనీసం ఒక విద్యాశాఖ మంత్రి నియమించుకొని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే విద్యని ఏ రకంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిల్ని ఎమ్మటే విడుదల చేయాలని ఏబీవీపీ తెలియజేస్తుంది.